వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే స్పేస్లోనికి మరో వెదర్ శాటిలైట్, వాతావరణంపై అధ్యయనం చేసే ఇన్శాట్ 3DS ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ముంచింది మామ అల్లుడే, కాళేశ్వరం పాపాలకు కేసీఆర్ హరీష్ రావే బాధ్యులు, ఇంజనీర్లు నిపుణులు చెప్పినా వినిపించుకోలే సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం యూజ్లెస్, 3 బ్యారేజీల్లో నీళ్లు నింపలేం, గేట్లన్నీ ఖుల్లా పెట్టాల్సిందే, లక్షల కోట్లు దోచుకొని చుక్క నీరు ఇయ్యలే, అయినా హరీష్ రావు అడ్డంగా సమర్థించుకున్నాడు డిప్యూటీ సీఎం భట్టి. తమిళనాడులో పీచు మిఠాయిపై బ్యాన్, తమిళనాడు ప్రభుత్వం పీచు మిఠాయిని బ్యాన్ చేసింది. క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య. పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు, 10 మంది మృతి. జైస్వాల్ సెంచరీ, ఇంగ్లాండ్తో 3వ టెస్టులో ఇండియా భారీ ఆధిక్యంతో పట్టు సాధించింది. హరీష్ రావు ఓ కలెక్షన్ బాయ్, కాంట్రాక్టర్ల దగ్గరలా వసూలు చేయడానికే పనికొస్తున్నాడు. కాళేశ్వరంపై మేం జ్యుడిషియల్ ఎంక్వైరీనే కోరుతాం, మేనిఫెస్టోలో అదే పెట్టినాం మంత్రి శ్రీధర్ బాబు. గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలైతాయా? హరీష్ రావును నిలదీసిన మంత్రి జూపల్లి. కాళేశ్వరం డిజైనర్ అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు? కేసీఆర్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్. భూగర్భ జలాలు మా వల్లనే పెరిగినాయి, కాల్వలను ఆధునీకరించినాం, చివరి ఆయకట్టు వరకు నీళ్ళిచ్చినాం హరీష్ రావు. మేడిగడ్డ లెక్కనే అన్నారం, పిల్లర్ల కింది నుంచి భారీగా వాటర్ లీకేజ్, డేంజర్ జోన్లలో అన్ని పిల్లర్లు. వారణాసిలో రాహుల్ యాత్ర, ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గం వారణాసిలోనికి శనివారం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రవేశించింది. స్పేస్లోకి మరో వెదర్ శాటిలైట్, వాతావరణంపై అధ్యయనం చేసే ఇన్శాట్ 3DS ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ F-14 రాకెట్ సాయంతో ఇన్శాట్ 3DS ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. ఏపీలోని శ్రీహరికోట నుంచి శనివారం సాయంత్రం ఈ ప్రయోగం జరిగింది. 2274 కిలోల బరువు ఉన్న ఈ ఇన్శాట్ 3DS ను వాతావరణ సమాచారం, విపత్తుల నిర్వహణ, భూ ఉపరితలం, సముద్రాలపై అధ్యయనం కోసం ప్రవేశపెట్టారు. దేశం విదేశం. తమిళనాడులో పీచు మిఠాయిపై బ్యాన్, తమిళనాడు ప్రభుత్వం పీచు మిఠాయిని బ్యాన్ చేసింది. ఇందులో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు తేలడంతో బ్యాన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేక దంపతుల ఆత్మహత్య. క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐలు కట్టలేక దంపతులు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ముంచింది మామ అల్లుడే, కాళేశ్వరం పాపాలకు కేసీఆర్ హరీష్ రావే బాధ్యులు, ఇంజనీర్లు నిపుణులు చెప్పినా వినిపించుకోలేదు సీఎం రేవంత్ రెడ్డి. రిపోర్టును తొక్కిపెట్టిండ్రు. నాడు 5 ఇంజనీర్లు కష్టపడి 14 పేజీల రిపోర్టును ఇస్తే దాన్ని కేసీఆర్ హరీష్ రావు తొక్కిపెట్టి మసిపూసి మారేడుకాయ చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 38,500 కోట్ల నుంచి 1.47 లక్షల కోట్లకు ప్రాజెక్టు అంచనాలను పెంచారు. 2015లోనే మేడిగడ్డ మేడిపండేనా అంటూ కేసీఆర్ మిత్రుడి పత్రికలోనే కథనం వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు మునిగిపోయిన మేడిగడ్డ, పలిగిపోయిన అన్నారం, కుప్పకూలిన సుందిళ్లను చూసి రాసింది కాదు. గతంలో ఇంజనీర్ల రిపోర్ట్ ఆధారంగా మీడియా మిత్రులు వాస్తవాలు చెప్పారు. ఇవన్నీ పెడచెవిన పెట్టి దోచుకోవాలి, దాచుకోవాలనే ఆలోచనతో కేసీఆర్ పనిచేసిండు అని అన్నారు. మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టాలని పుర్రెలో పురుగు పుట్టిందే కేసీఆర్ కు. సొంత సర్కార్ వేసిన కమిటీ రిపోర్ట్ ను కూడా పక్కన పెట్టేసిండు. తుమ్మిడిహెట్టిని కాదని మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టి ఆగం చేసిండు. నదులకే నడక నేర్పిన వ్యక్తి. మునిగిన మేడిగడ్డ, పగిలిన అన్నారం, కుప్పకూలిన సుందిళ్లపై ఏ సమాధానం చెప్పాడు? 38,500 కోట్ల ప్రాజెక్టు అంచనాలను 1,47,000 కోట్లకు పెంచి దోచుకున్నారని ఆగ్రహం. కాళేశ్వరం యూజ్లెస్, 3 బ్యారేజీల్లో నీళ్లు నింపలేం, గేట్లన్నీ ఖుల్లా పెట్టాల్సిందే. NBSA రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు. గత సర్కార్ అవినీతి అక్రమాల వల్ల రాష్ట్రంపై లక్షల కోట్ల అప్పు. వైట్ పేపర్ లో తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు భారీ డ్యామేజ్. అన్నారం బ్యారేజీకి మళ్ళా ఇంకో బుంగ పడ్డది. NDSAకి ఫిర్యాదు చేసినాం, సుందిళ్ల బ్యారేజీని చెక్ చేయిస్తాం. 3 బ్యారేజీలను NDSAకి అప్పగిస్తున్నట్లు వెల్లడి. లక్షల కోట్లు దోచుకుని చుక్క నీరు ఇయ్యలే, అయినా హరీష్ రావు అడ్డంగా సమర్థించుకుంటున్నాడు డిప్యూటీ సీఎం భట్టి. పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు, 10 మంది మృతి. తమిళనాడులోని ఓ పటాకుల ఫ్యాక్టరీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. మృతుల్లో 5 మహిళలు ఉన్నారు. హరీష్ రావు ఓ కలెక్షన్ బాయ్, కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేయడానికే పనికొస్తాడు. కాళేశ్వరంపై ఆయనకే అవగాహన లేదు, ఆయన చెప్తే మేము వినాలనా? అసెంబ్లీలో మండిపడ్డ మంత్రి వెంకటరెడ్డి. కాళేశ్వరంపై మేం జ్యుడిషియల్ ఎంక్వైరీనే కోరుతాం, మేనిఫెస్టోలో అదే పెట్టినాం మంత్రి శ్రీధర్ బాబు. సిబిఐ, ఈడీకి ఇస్తే బీఆర్ఎస్, బీజేపీ ఒకటవుతాయన్న అనుమానం ఉంది. హాక్ వెల్లడించిన అంశాలపైన విచారణ ఉంటుందని వ్యాఖ్య. గట్టిగా మాట్లాడిన
మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలైతాయా? హరీష్ రావును నిలదీసిన మంత్రి జూపల్లి. 300 టెండర్లలో కాంట్రాక్టర్లంతా 1% లోపు కోట్ చేయడం విచిత్రం. ఇందులోని లోగుటు కేసీఆర్ హరీష్ రావుకు తెలియదా అని ప్రశ్న. కాళేశ్వరం డిజైనర్ అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు? కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్. అధికారంలో ఉన్నప్పుడు దేవాలయం, ఇప్పుడు బొందలగడ్డ ఎట్లయింది? ప్రాజెక్ట్ ఎందుకు కుంగిందో సభకు వచ్చి కేసీఆర్ వివరించాలని డిమాండ్. జైస్వాల్ సెంచరీ. ఇంగ్లాండ్ తో 3వ టెస్టులో ఇండియా భారీ ఆధిక్యంతో పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను 319 రన్స్ కే ఆల్అౌట్ చేసింది. అనంతరం యశస్వి జైస్వాల్ సెంచరీతో 3వ రోజు చివరకు ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 196/2 స్కోరుతో నిలిచింది. భూగర్భ జలాలు మా వల్లనే పెరిగినాయి. కాల్వలను ఆధునీకరించినం. చివరి ఆయకట్టు వరకు నీళ్లిచ్చినాం. హరీష్ రావు. 10 ఏళ్లలో 17.24 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు క్రియేట్ చేసినాం. చాలా రోజులు మాట్లాడిన తర్వాతే ప్రాణహిత రీ ఇంజనీర్లకు వెళ్లినాం. నిజానికి ప్రాజెక్ట్ ను మార్చాలని అనుకోలేదు. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని CWC చెప్పింది. మేం తప్పు చేయలేదు. చేస్తే చర్యలు తీసుకోండి. వైట్ పేపర్ అంతా తప్పుల తడక అని విమర్శ. వారణాసిలో రాహుల్ యాత్ర. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గం వారణాసిలోకి శనివారం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రవేశించింది. వారణాసిలో రద్దీగా ఉండే గోధౌలి ప్రాంతంలో రాహుల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని ఏకం చేయడమే నిజమైన దేశభక్తి అని అన్నారు. ఇండియా ప్రేమతో కూడిన దేశమని, ద్వేషం ఎక్కడా లేదని చెప్పారు. ఒక సెక్షన్ మీడియా ప్రధానిని మాత్రమే చూపిస్తున్నదని, దేశంలో రైతులు కార్మికుల కష్టాలను చూపించడం లేదన్నారు. మేడిగడ్డ లెక్కనే అన్నారు. పిల్లర్ల కింద నుంచి భారీగా వాటర్ లీకేజీని ఆపేందుకు అడ్డుగా సిమెంట్, ఇసుక బస్తాలు, చివరికి NDSA ఆదేశాలతో నీళ్లను ఖాళీ చేస్తున్న ఆఫీసర్లు. 10 గేట్లు తెరిచి 6,750,000 క్యూసెక్లకు పైగా వాటర్ రిలీజ్. గతంలో 10 చోట్ల పడిన బొంగలు. డేంజర్ జోన్ లో అన్ని పిల్లర్లు. అన్నారం బ్యారేజీలో అన్ని పిల్లర్లు డేంజర్ జోన్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది. గత అక్టోబర్ లో బ్లాక్ నెంబర్ 4 లోని 38వ గేట్ కు ఎదురుగా 4, 5 పిల్లర్ల మధ్య పడిన బొంగ దగ్గర లీకేజ్ ఎక్కువగా కనిపించింది. బ్లాక్ నెంబర్ 3 లోని 28వ గేట్ కు ఎదురుగా 5, 6 పిల్లర్ల మధ్యన, ఇదే బ్లాక్ లోని 31వ గేట్ కు ఎదురుగా 8, 9 పిల్లర్ల మధ్యన, బ్లాక్ నెంబర్ 4 లోని 33వ గేట్ కు ఎదురుగా 3, 4 పిల్లర్ల దగ్గర కూడా బొంగలు పడ్డాయి. మరో 6 చోట్ల బ్యారేజీ పొడవునా పిల్లర్ల కింద బొంగలు పడ్డాయి. అప్పుడు ఇంజనీర్లు ఇసుక బస్తాలు వేసి కెమికల్స్ కలిపి బొంగలు పూడ్చి వేసినట్లు ప్రకటించారు. ఇప్పుడు 34వ పిల్లర్ కింద నుంచి ఆపడానికి వీలు లేకుండా లీక్ అవుతుండటంతో గతంలో బొంగలు పడిన ప్రతి పిల్లర్ డేంజర్ జోన్ లోనే ఉన్నట్టుగా NDSA ఆఫీసర్లు భావిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లో పగుళ్లు వచ్చి భూమిలోకి కుంగిపోవడం, అనారం పిల్లర్ల కింద నుంచి వాటర్ లీక్ అవుతుండటంతో ఈ బ్యారేజీల భవిష్యత్తు వెంటనే ప్రశ్న వ్యక్తమవుతుంది.